SSR-61 అసలు ఏంటిది? 94 ఇయర్స్ ఏజ్ లో ఒక లెజెండ్ మళ్ళీ మెగాఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేయబోతున్నారు. సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకునే రోజుల్లో ఆయన మాత్రం సినిమా అంటే ఒక ఇన్వెన్షన్ అని ప్రూవ్ చేశారు. ఆయనే సింగీతం శ్రీనివాసరావు గారు. చాలా మంది డైరెక్టర్స్ బుక్కిష్ ఫార్ములాస్ ని ఫాలో అవుతున్న రోజుల్లో సింగీతం గారు ఒక్కరే కొత్త ఫార్ములాస్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయన సినిమాని ఫాలో అవ్వలేదు, సినిమానే ఆయన్ని ఫాలో అయింది. ఎంతో మంది డైరెక్టర్స్ ఒకే జనరిక్ మూవీస్ తీస్తున్న రోజుల్లో ఆయన మాత్రం కామెడీ, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఆయన చేసినన్ని ఎక్స్పెరిమెంట్లు వరల్డ్ సినిమాలనే ఎవ్వరూ చేయలేదు. అందుకే ఆయన జస్ట్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక సినిమాటిక్ సైంటిస్ట్. మాయాబజార్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో ఇమాజినేషన్ ని రీడిఫైన్ చేసిన డైరెక్టర్ ఆయన. టైం ట్రావెల్ అంటే తెలుగు సినిమాకే కాదు, తెలుగు ప్రజలకు కూడా పరిచయం అయింది ఆయన తీసిన ఆదిత్య 365 మూవీతోనే. నో విఎఫ్ఎక్స్, నో హాలీవుడ్ ఇన్స్పిరేషన్స్ కాపీ, నో షార్ట్ కట్స్, ఓన్లీ హిస్ ప్యూర్ ఇమాజినేషన్ అండ్ ఫియర్లెస్ ఎగ్జిక్యూషన్. అందుకే ఈవెన్ టిల్ టుడే ఆదిత్య 369 ఫీల్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఇట్ ఈస్ హిస్ ప్యూర్ విజన్. డైలాగ్స్ లేకుండా 10 minutes కార్టూన్ చూసి నవ్వుకోవచ్చు, కానీ 3 hours మూవీలో సింగిల్ డైలాగ్ లేకుండా కూడా జనాల్ని నవ్వించొచ్చు అని ఆయన తీసిన పుష్పక విమానం మూవీ చూశాకే అర్థమైంది. ఇట్స్ ఎ సైలెంట్ ఫిల్మ్ ఇన్ ద సౌండ్ ఏరా. సింగీతం గారు యాక్టర్స్ ని డైరెక్ట్ చేయలేదు, ఆయన ఇమాజినేషన్ లో ఉన్న క్యారెక్టర్స్ ని మాత్రమే డైరెక్ట్ చేశారు. ఆయన ఒక్కడైతే ప్రూవ్ చేశారు, బిగ్ బడ్జెట్స్ డోంట్ క్రియేట్ గ్రేట్ సినిమా, లౌడ్ డైలాగ్స్ డోంట్ క్రియేట్ ఇంపాక్ట్ అని, ఓన్లీ ఐడియాస్ అండ్ విజన్స్ డూ అని. సింగీతం గారి అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సైలెంట్ ఫిల్మ్ ఇన్ ద సౌండ్ ఏరా. అది జస్ట్ ఎక్స్పెరిమెంట్ కాదు, అదొక స్టేట్మెంట్. ఈయన మయూరి అని డాన్సర్ సుధా చంద్రన్ గారి బయోపిక్ తీశారు. జనరల్ గా బయోపిక్ మూవీస్ లో ఏం జరుగుతుందంటే రియల్ పర్సన్ రోల్ ని యాక్టర్స్ ప్లే చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ధోని బయోపిక్. ధోని రోల్ లో సుశాంత్ గారు యాక్ట్ చేశారు, కానీ మయూరిలో జరిగింది టోటల్లీ డిఫరెంట్. సుధా చంద్రన్ గారి లైఫ్ స్టోరీలో సుధా చంద్రన్ గారే యాక్ట్ చేశారు. ఈ స్టోరీ మన స్కూల్ టెక్స్ట్ బుక్ లో ఉండేది. మీకు ఆ స్టోరీ ఏ క్లాస్ లో విన్నామో గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మనందరికీ తెలుసు దశావతారం మూవీలో కమల్ హాసన్ గారు 10 roles చేశారని, కానీ దానికంటే ముందు సింగీతం గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ గారు క్వాడ్రపుల్ రోల్స్ చేశారు. ఒక్క సినిమాలో 4 characters, 4 shades అండ్ 4 body languages. అదే మైకేల్ మదన కామరాజ్ మూవీ క్లైమాక్స్ అయితే ఒక సినిమాటిక్ మార్వెల్ అని చెప్పొచ్చు. ఎందుకో మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. అండ్ కమల్ హాసన్ గారు యాక్ట్ చేసిన విచిత్ర సోదరులు మూవీ కూడా సింగీతం గారే డైరెక్ట్ చేశారు. ఇలా ఎన్నో కొత్త కథల్ని, కొత్త టెక్నాలజీస్ ని మన తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి కూడా పరిచయం చేసిన ఒక లెజెండరీ డైరెక్టర్ సింగీతం గారు. ఈ రోజుల్లో మనం పాన్ ఇండియన్ మూవీస్ చూస్తున్నాం, కానీ ఆ ట్రెండ్ ని క్రియేట్ చేసిందే సింగీతం శ్రీనివాసరావు గారు. హీఈస్ నాట్ జస్ట్ ఎ డైరెక్టర్, హీఈస్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ సినిమా. ఆయన 61st మూవీ కోసం అయితే నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆయన తీసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే భైరవ దీపం అండ్ ఆదిత్య 369. ఈయన చూస్తే ఒక్కటైతే క్లారిటీగా అర్థమవుతుంది భయ్య, లెజెండ్స్ డోంట్ ఏజ్, దే ఇన్స్పైర్ జనరేషన్స్ అని.